హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయ్స్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేనైతే లంచ్ అండ్ డిన్నర్లోకి టొమాటో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. సో ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటాను, బట్ ఈసారి అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. పర్ఫెక్ట్గా నాకైతే అన్నీ కుదిరాయి అనమాట. వీడియో కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియోలో నేనైతే మీకు టొమాటో ఎగ్ కర్రీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసి నేనైతే సరిపడా ఆయిల్ అనేది వేస్తున్నానండి. ఆయిల్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసాను. వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నేను 1 కప్ వరకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ ఎప్పుడు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలన్నమాట. సో ఆనియన్స్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మనకి కర్రీలో ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వకుండా తగులుతాయి. సో బాగోదు. మీరు ఎప్పుడు కూడా ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఎంత ఫ్రై అయితే కర్రీ మనకి అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనకి ఏ కర్రీ అయినా సరే ఆనియన్స్ ఫ్రై అయిపోతే 50% ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి. సో మీరు చూస్తే ముందు మీద కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా, లైట్ బ్రౌన్ కలరు. సో ఇంకా రావాలండి. ఇంకొక 5 to 6 మినిట్స్ మీరు ఫ్రై చేయండి. యాక్చువల్గా ఈ కర్రీ మేకింగ్ ప్రాసెస్లో ఆనియన్స్ ఫ్రై చేయడానికి మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో పేషెన్స్గా మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను 5 to 6 పొడవుగా సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీ వల్ల కూడా మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఈ గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత కూడా నీట్గా ఒకసారి ఫ్రై చేసుకోండి. గాయస్, ఈ టొమాటో ఎగ్ కర్రీ అనేది ఎవరైనా కుక్ చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్కి అండ్ అలాగే ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సింపుల్గా అయిపోతుంది అనమాట. నేనైతే మస్ట్ రికమెండెడ్ ఫర్ బ్యాచిలర్స్ అనమాట. సో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తానండి. చూసారా, ఇక్కడ 1 స్పూన్ వరకు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ అనమాట. బయట మ్యాక్సిమం యూజ్ చేయనండి. నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను ఇంట్లో. సో కర్రీస్ ఎప్పుడైనా కుక్ చేస్తే ఇలాగా వాడుకుంటూ ఉంటాను అనమాట. సో ఏంటి అంటే నా వీడియోస్ అనేవి రికమెండెడ్ ఫర్ బ్యాచిలర్స్ అనమాట. బ్యాచిలర్స్కి అయితే చాలా యూజ్ అవుతాయి. సో వన్స్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను అరౌండ్ 2 కప్స్ వరకు టొమాటోస్ అనేవి యాడ్ చేస్తున్నానండి. సో మన కుకింగ్లో ఈరోజు మన రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటో అండ్ ఎగ్ కదా. సో టొమాటో అనేది ఒక 2 కప్స్ వరకు, అంటే పెద్దగా ఉన్న 3 టొమాటోస్ వరకు కట్ చేసుకున్నానండి. నా కప్స్ అనేవి కొంచెం చిన్నవి కాబట్టి 2 కప్స్ వచ్చాయన్నమాట. మీరు చూసుకొని ఫ్రై చేసుకోండి. సో అలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఏంటి అంటే ఈ టొమాటోస్ కూడా మనకి 90% ఫ్రై అయిపోవాలండి, అంటే గుజ్జులా అయిపోవాలన్నమాట. సో మీరు మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. సో మనకి టొమాటోలో ఉన్న వాటర్ అనేది పైకి తేలుతుంది. సో మళ్ళీ మూత తీసి మిక్స్ చేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి అలా మీరు కీప్ ఆన్ ఫ్రై చేస్తూ ఉండండి. మనకి ఎలా అంటే టొమాటో పచ్చడి తయారు చేసుకుంటాం కదా, సో ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి ఎలా గుజ్జులా అయిపోవాలి, సో ఆ టైప్లో మనకి గుజ్జులా అయిపోవాలి. చాలామంది టమాటా ఇలా పీసెస్లో రా పీసెస్లో ఉన్నప్పుడే వాటర్ పోసేసి కుక్ చేసేస్తారు. బట్ దట్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ వే అండి. ఏంటి అంటే మనకి ఎంత టొమాటో గుజ్జులా అయిపోతుందో కర్రీ అనేది అంత బాగుంటుంది అనమాట. యాక్చువల్గా ఫస్ట్ టైం కుక్ చేసినప్పుడు ఇంత బాగా రాలేదండి. సో ఇనిషియల్ డేస్ కదా, అంత బాగా రాలేదు. కీప్ ఆన్ అలా కుక్ చేస్తూ ఉంటే ఈ టొమాటో కర్రీ నేను పర్ఫెక్ట్గా కుక్ చేయగలుగుతున్నాను. సో వన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. సో కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఏంటి అంటే ఇలా టమాటోస్ మెదుపుతూ లైక్ ఏంటి అంటే గుజ్జులా చేసుకుంటూ మీరు కలుపుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టి బాగా కుక్ చేద్దాము. సో మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇంకా మీరు ముందుతో కంపేర్ చేస్తే ఇంకా గుజ్జులా అయిపోయింది కదా. సో ఇంకొక 15 మినిట్స్ వీటిని బాగా ఇంకా దగ్గరికి అయ్యేలా ఫ్రై చేసేద్దాము. వన్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి ఇంకా ఎగ్స్ వేసేసి బాగా కుక్ చేసేస్తే అయిపోయినట్టేనండి. సో ఇది ఇలా ఫ్రై అయ్యేలోపు మనం ఎగ్స్ చూద్దాము.
సో ఎగ్స్ ఏంటి అంటే నేను ఒక 6 ఎగ్స్ వరకు బాయిల్ చేశానండి. సో వీటిని ఏంటి అంటే ఇలా రా ఎగ్స్ వేసే కంటే కర్రీలో మన ఫ్రైడ్ ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి. అందుకనేసి నేను ఎగ్స్ అన్నిటికీ కూడా నా నేను ఫ్రై చేసినప్పుడు మన ఉప్పు కారం అనేవి బాగా పట్టాలని చెప్పేసి ఘాట్లు పెట్టాననమాట. చూసారా, ఎగ్‌కి 4 ఆర్ 6 వరకు మీరు ఘాట్లు పెట్టుకోవచ్చండి. సో వీటి కోసం వీటికి మసాలా లైక్ కారం పట్టించడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, అండ్ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా ఉప్పు కారం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా మిక్స్ చేయండి. ప్యారలల్గా మీరు కర్రీ కూడా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కర్రీలో కూడా మీకు సాల్ట్ ఎంత పడుతుందో దాన్ని మీరు బేస్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే సాల్ట్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1.5 టేబుల్ స్పూన్ అండి డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టమాటాలకు కూడా మనకి ఈ ఉప్పు కారం పసుపు అనేది పట్టాలి కాబట్టి నీట్గా ముందే వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి గుజ్జులా తయారైపోయింది కదా. సో ఈ లోపు ఎగ్స్ ఫ్రై చేసుకునే లోపు ఇది ఇంకా మనకి ఫ్రై అయ్యేలా ఉంచుదాము ఈ టొమాటో గుజ్జుని. సో నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకున్నానండి నేను. ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. సో వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఏంటి ఇందాక నేను ఉప్పు కారం పసుపు కలిపి పెట్టాను కదా, అందులో ఎగ్స్ని రోల్ చేసేసాను అనమాట. సో రోల్ చేసేస్తే ఈ ఎగ్స్ అన్నిటికీ ఆ ఉప్పు కారము అండ్ అలాగే పసుపు కూడా అంటుకుందనమాట. సో వాటిని ఈ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. మీరు లైట్ ఫ్రై చేయకుండా బాగా చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వన్స్ మనకి ఇవి బాగా మీకు ఎగ్ అవుటర్ లేయర్ తెలిసిపోతుంది. బాగా ఫ్రై అయితే మీకు గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా ఒక సైడ్ ఎగ్స్ అనేవి ఫ్రై అవుతూ ఉండగా ఒక్కసారి మనం ఫ్రై చేస్తున్న టొమాటోస్ చూద్దాము. బాగా గుజ్జులా అయిపోయింది కదా, ఇంకా ఎనఫ్ అండి. వన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు 1 గ్లాస్ వరకు 1 ఆర్ 2 గ్లాసెస్ వరకు మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మన ఎగ్స్ కూడా బాయిల్ అవ్వాలి కదా. ఎగ్స్ ఈ టొమాటో మొత్తం అంతా కూడా నీట్గా బాయిల్ అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. సో వన్స్ 2 గ్లాసెస్ వరకు నేను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరిగించాలన్నమాట. సో ఇది మరుగుతూ ఉండగా నేను ఒక్కసారి ఎగ్స్ చూస్తున్నాను. ఎగ్స్ చూసారా, ఆల్మోస్ట్ నాకు దగ్గరికి ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయ్యాక కొంచెం మనకి ఈ గోల్డెన్ బ్రౌన్ షేడ్ అనేది వస్తుంది ఎగ్స్ మీద. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. ప్యారలల్గా ఇక్కడ మనం టమాటోలో గుజ్జులో వాటర్ పోసాం కదా, ఇది బాగా బాయిల్ అవుతుంది. ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా ఈ మరుగుతున్న దాంట్లో యాడ్ చేసేద్దాము. ఇలా కర్రీలో ఎగ్స్ బాయిల్ అవుతేనే ఎగ్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఇన్ కేస్ ఎప్పుడు ట్రై చేయలేదంటే ట్రై చేయండి. సో నాకైతే ఇలాగే ఇష్టం అన్నమాట. ఎగ్ కర్రీ ఎప్పుడైనా చేసుకుంటే నేను ఇలాగ కర్రీలోనే కలిపి బాయిల్ చేసుకొని తింటాను. నాకైతే ఇలాగే ఇష్టము. చూసారా, ఎగ్స్ అనేవి అలా బాయిల్ అవుతున్నాయి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట కింద. సో మీరు ఎవ్రీ 5 మినిట్స్కి మీరు బాయిల్ చేసుకుంటున్నప్పుడు కింద కలుపుకుంటూ ఉండాలండి. నేనేంటి అంటే వన్స్ మరిగే వరకు హై ఫ్లేమ్ పెట్టాను, తర్వాత మీడియం ఫ్లేమ్లో నేను కర్రీ అంతా కుక్ చేస్తున్నాను. చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో అన్నీ కూడా అలా బాగా అయిపోవాలన్నమాట. నాకు ఇప్పుడే మౌజ్లో వాటరింగ్ వచ్చేస్తుంది. గాయ్స్ ఇలా నేను మూత పెట్టుకుంటూ మూత తీసి కలుపుతూ ఉన్నాను. చూసారా, ఆల్మోస్ట్ మనకైతే దగ్గరికి అయిపోయిందండి. నేను దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్ అని అయితే నేను చెప్తాను. సో ఫైనల్గా ఏంటి అంటే నేను కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఒక 2 కొత్తిమీర రెమ్మలు వేసేసి మీరు నీట్గా మిక్స్ చేసేసుకొని సో ప్లేట్లో వడ్డించుకొని తినేయచ్చు. మీరు చెక్ చేసుకోండి మీకు ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. వన్స్ అన్నీ సరిపోతే మీరు ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. సో గాయ్స్ నేనైతే ఈరోజు లంచ్లోకి అండ్ అలాగే డిన్నర్లోకి కూడా ఎగ్ కర్రీ ఇలా కుక్ చేసుకున్నాను అనమాట. సో మీకైతే ఈరోజు నా వీడియో నా ఎగ్ కర్రీ టొమాటో ఎగ్ కర్రీ రెసిపీ అయితే చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో నేనైతే బిగినర్ నండి కుకింగ్కి. సో పర్ఫెక్ట్గా చేయాలని నేను ట్రై చేస్తున్నాను అనమాట.
సో మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను గైస్. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. Till then, keep watching my videos. Have a nice day. Bye bye.